త్వరగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు పుస్తకం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయము. యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయము 29వ వచనం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. ఆమేన్. ఈ మాట అందరూ నాతో చెప్పండి. మీకు కరువు రానియక. విశ్వాసం ఉన్న వాళ్ళందరూ చెప్పండి. దేవుని మాట మీద నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. లేనివారు చెప్పండి. ఓకే, అందరికి విశ్వాసం ఉందా? అయితే అందరి విశ్వాసంతో ఈ మాట చెప్దాం. అందరు ఏకస్వరంతో నాతో కలిసి ఈ మాట చెప్పండి. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. మరలా చెప్తున్నాను, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. ఈరోజు ఒక శ్రేష్టమైన సందేశం మీదుట ఉంచాలని పరిశుద్ధ ఆత్మదేవుడు నా హృదయంలో ఉంచిన తలంపు మీదుట ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. యేసయ్య చెప్తున్న ఒక మాట ఏంటంటే, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును, నేను మిమ్మల్ని రక్షింతును, నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, మిమ్మల్ని అభివృద్ధి పరతును. ఆమేన్. మీకు కరువు రానియక. ఈరోజు చాలామంది ప్రయాస పడుతున్నారు, కానీ ప్రయాసకు తగిన ఫలం వారి జీవితంలో అనుభవించలేకపోతున్నారు. ప్రయాస ఉంది, ప్రయాస లేదంట్లా, ప్రయాస ఉంది. ప్రయాస పడుతున్నారు, ఉదయం మొదలుకొని రాత్రి వరకు, సాయంత్రం వరకు ఓటీలు చేస్తూ కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, చెమటూరుస్తున్నారు. కానీ వారు పడిన ప్రయాసేమో విస్తారంగా ఉంది, వారికి వచ్చిన సమృద్ధి లేదా వారి సంపాదించుకున్నటువంటి ఆ ఆర్థిక సంబంధమైన సమృద్ధి ఏమో చాలా కొంచెంగా ఉంది. అందుకే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. చదవండి. యెషయా గ్రంథం 5:10. 10 ఎకరముల ద్రాక్ష తోట, 10 ఎకరముల ద్రాక్ష తోట, ఒక కుంచెడు రసం, తూమెడు గింజలు, పంట ఏమో ఒక పడి. అరే జాగ్రత్తగా వినండి. 10 ఎకరముల ద్రాక్ష తోట ఎంతట? కుంచెడు మాత్రమే రసమట. 10 ఎకరాల ద్రాక్ష తోట ఎక్కడ? కుంచెడు రసం ఎక్కడ? తూమెడు గింజలు ఎక్కడ? పడి ధాన్యం ఎక్కడ? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ధాన్యాన్ని మనం విత్తుతాం కదా, ధాన్యం అందరికీ తెలుసు కదా. తూమెడు తీసుకుని వెళ్ళి ఒక ఎకరంలో జల్లాం, తూమెడు తీసుకెళ్ళి ఎకరంలో జల్లాం. పడి అంటే ఒక ఏమంటుంది దాని? మానిక. పడి అంటే మానిక. ఎకరంలో వచ్చే ధాన్యం ఎంత? మానిక చెప్పరే. ఎకరంలో వచ్చే ధాన్యం ఎంత? మానిక వస్తుందా? రాదు కదా. మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ యెషయా భక్తుడు ఏమంటున్నారు అంటే, ప్రయాసేమో విస్తారంగా ఉంది, కలిగే సమృద్ధి దాని వలన వచ్చే రాబడేమో కొంచెం. హల్లెలూయా. తోట ఏమో 10 ఎకరాల ద్రాక్ష తోట, దాని వలన వచ్చిన ఫలమేమో కుంచెడు. ఓకే ఓకే. తూమెడు గింజల పంట పడి అగును. హల్లెలూయా. ఇతడు ప్రయాసపడింది ఏమో తూమెడు గింజల కోసం. అంటే తూమెడు గింజల కోసం మీరు అర్థం చేసుకోవాలి, ఎకరం పొలం కోసం. కానీ అతనికి ఎకరం పొలంలో వచ్చింది ఎంత అంటే పడి, అంటే ఒక మానిక గింజలు వచ్చినాయి అంట. ఇతని ప్రయాస ఏమో 10 ఎకరాల ద్రాక్ష తోట కోసం, కానీ అతనికి వచ్చింది ఏమో కుంచెడు రసం వచ్చిందట. హల్లెలూయా. ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత సమృద్ధి కలిగింది. ఉంటున్నారా జాగ్రత్తగా? ఈరోజు చాలామంది జీవితాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రయాసపడుతున్నారు కానీ ప్రయాసకు తగిన ఫలం అనుభవించలేకపోతున్నారు.
10 ఎకరాల కోసం కష్టపడుతున్నారు కానీ కుంచెడు ద్రాక్షారసమే. 10 ఎకరాల కొరకు భూమిని సాగు చేస్తున్నారు. ఎకరం సాగు చేయడమే కష్టం. 10 ఎకరాల భూమిని సాగు చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒక్కడితో అయ్యేది కాదు. ఒక్కడు చేయలేడు. దానికి ఒక 5 మంది 10 మంది కావాలి. 10 ఎకరాల భూమిని సేద్యపరచాలంటే, దాన్ని బాగు చేయాలంటే ఒక్కడితో అయ్యే పని కాదు. ఒక్కడి వల్ల ప్రయాసతో అయ్యే పని కాదు అది. కానీ జాగ్రత్తగా వినండి, ఒక్కడు 10 ఎకరాలు బాగు చేశాడట, సేద్యపరిచాడట, దానిలో ద్రాక్ష తోటలు వేశాడు. ఎదురు చూస్తూ ఉన్నాడట. కానీ ఎంత వచ్చింది అంటే కుంచెడు వచ్చిందట. హగ్గై గ్రంథంలోనికి రండి, కొన్ని మాటలు చెప్తాను. హగ్గై పుస్తకంలోనికి రండి, 1వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుదాం. హగ్గై పుస్తకం 1వ అధ్యాయం 6వ వచనం. విస్తారముగా విత్తినను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, విస్తారంగా విత్తారా లేదా? అక్కడ ఒకసారి విస్తారంగా విత్తారా లేదా చెప్పండి. ఎంత ఉంది భూమి? 10 ఎకరాలు. ఎంత చెప్పండి? 10 ఎకరాలు. ఇక్కడే ఉన్నవారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భూమి ఎంత చెప్పండి? విస్తారంగా ఉంది. 10 ఎకరాల భూమి. 10 ఎకరాల భూమిలో ద్రాక్ష తోట వేశాడు. హగ్గై అంటాడు, మీరు విస్తారముగా విత్తినను, కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచునను, ఆకలి తీరకై ఉన్నది. పానము చేయుచునను, దాహము తీరకై ఉన్నది. బట్టలు కప్పుకొనుచునను, చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించినను, జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్లు ఉన్నది. 9వ వచనం చదవండి. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెమే పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని. 11వ వచనం. నేను భూమికిని పర్వతమునకును అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయములోను, ద్రాక్షరసం విషయములోను, తైలము విషయములోను, భూమి ఫలించు సమస్త విషయములోను, మనుషుల విషయములోను, పశువుల విషయములోను, చేతి పనులన్నిటి విషయములోను క్షామము పుట్టించి ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా నా వైపు చూస్తూ ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. యెహెజ్కేలు గ్రంథం 36:29 ఏమన్నాడు? నేను మీకు కరువు రాని యొక్క ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, నేను మిమ్మల్ని అభివృద్ధి పరతును అన్నాడు. ఆమేన్. అవునా? ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, నేను మిమ్మల్ని అభివృద్ధి పరతును. ఆమేన్. ఇక్కడ హగ్గై పుస్తకంలో మీరు చదివితే గనక 11వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏముంది? నేను మీకు క్షామము పుట్టింతును, విస్తారముగా పంట వేస్తారు, విస్తారముగా రావాలని ఆశపడతారు, కానీ కొంచెమే పండుతుంది, కొంచెమే మీ దగ్గరకు వస్తుంది, కొంచెమే వస్తుంది. కొంచెము మీ ఇంటికి తీసుకువచ్చిన దానిని కూడా దేవుడు అంటున్నాడు, నేను చెదరగొడతాను అంటున్నాడు. కొంచెమే వచ్చింది. 10 ఎకరాల ద్రాక్ష తోటలో చేరెడు రసమే వచ్చింది. దాని ఇంటికి తీసుకుని వస్తే ప్రభు అంటున్నాడు, నేను దానిని చెదరగొట్టెదను. హల్లెలూయా. నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఆశీర్వాదమైన క్షామమైన దేవుని వలనే కలుగుతుంది. హల్లెలూయా. మీరు గుర్తుపెట్టుకోండి, దీవెనైనా ఆశీర్వాదమైన శాపమైన ఎవరి వల్ల కలుగుతుంది చెప్పండి? దేవుని వలనే కలుగుతుంది. పొందగోరి వారి వలనైనను, ప్రయాసపడు వారి వలనైనను ఏమీ కాదు. 10 ఎకరాల విస్తారమైన పంట విత్తావు, దేవుని కనికర రాకపోతే నీకు చేరుడు ద్రాక్ష రసం కూడా రాదు. హల్లెలూయా. దేవుడు కరుణించకపోతే, దేవుడు కృప చూపకపోతే, దేవుడు ఆశీర్వదించకపోతే, ఆయన మీ ఎడల నీ పంట మీద, నీ చేతి పని మీద దేవుడు సమృద్ధిని ఇవ్వకపోతే నీకేమొస్తుంది అంటే కొంచెము ద్రాక్ష రసమే నువ్వు సంపాదించుకోగలుగుతావు. అది కూడా ప్రభు అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? దాన్ని కూడా నేను చెదరగొడతాను. హల్లెలూయా. క్షామమైన దేవుని వలనే కలుగుతుంది. క్షేమమైన, మరలా చెప్తున్నాను, క్షామమైన ఎవరి వల్ల కలుగుతుంది? దేవుని వలననే కలుగుతుంది. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటంటే, ప్రభు అంటాడు, ఏమంటున్నాడు అంటే, నేను ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, విస్తారముగా పండాలని, అభివృద్ధి పొందాలని, నా బిడ్డల చేతి పనులు ఆశీర్వదించబడాలని.
పిల్లరా, మనం చేస్తున్న చేతి పని విషయమై దేవుడు ఒక మాట సెలవీయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనం చేస్తున్న చేతి పని విషయమే దేవుడు ఒక మాట సెలవీయాలి. హల్లెలూయా. ఎక్కడికో పోవాలనుకోవట్లేదు. మీ మధ్యలో ఉన్న 2 కుటుంబాలు కదా, ఆ 2 కుటుంబాల విషయమే, వారి చేతి పని విషయమే దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. దేవుడు ఒక మాట వారికి సెలవిచ్చాడు, ఈ పని మీరు చేయండి, ఇది మీకు దీవెనకరంగా ఉంటుందని. వారి చేతి పని విషయమై ఒక మాట తీసుకుని, దేవుని వద్ద ఒక మాట తీసుకుని వారు పని ప్రారంభించిన తోడనే వారి చేతి పనుల్లో వారి విస్తారమైన సమృద్ధిని చూడగలిగారు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. క్షేమమైన ఆ దేవుని వల్లనే కలుగుతుంది. ప్రయాసపడివాడు ఏం చేసుకోలేడు. 10 ఎకరాల కోసం ప్రయాసపడ్డాడు, కానీ కొంచెమే తెచ్చుకున్నాడు. నీ ప్రయాస వలన నువ్వు సంపాదించేది కొంచెమే, దేవుని కనుకరం వలన నువ్వు పొందుకునేది విస్తారంగా ఉంటుంది. హల్లెలూయా. నీ ప్రయాస నీకు తీసుకొచ్చేది కొంచెమే బ్రదర్, కొంచెమే. హల్లెలూయా. నువ్వు ఎంత పడినా, నీ పడిన ప్రయాస వలన కొంచెమే. 10 ఎకరాల కోసం కష్టపడ్డావు. ఎన్ని ఎకరాల కోసం? 10 ఎకరాల కోసం. ద్రాక్ష కోసం కష్టపడ్డాడట, చేరుడు తెచ్చుకున్నాడండి ఇంటికి. తూమెడు ఇత్తలు చల్లాడట, మానిక గింజలు మాత్రమే ఇంటికి తెచ్చుకున్నాడట. దేవుని కరికరం లేకపోతే మనం దీవించలేం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. కీర్తన 16:4. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమ విస్తరించును. హలో, చాలు ఒక్క మాట చాలు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమ విస్తరించును. హల్లెలూయా. మీరు గుర్తుపట్టాలి జాగ్రత్తగా ఈ మాట. యెహోవాని విడిచి, దేవుని విడిచి, ఆయన సన్నిధిని విడిచి వేరొకరిని ఆశ్రయించు వారిని, వేరొకరిని అనుసరించు వారిని, వేరొక దాని వెంబడి పరిగెత్తు వారి జీవితంలో కలిగే కార్యం ఏంటంటే, వారికట శ్రమ మీద శ్రమ, వారి జీవితంలో శ్రమ విస్తరిస్తూ వస్తుందట. హల్లెలూయా. కొంచెమే వారికి పండుతుంది దేవుణ్ణి విడిచి. అందుకనే యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటి? దేవునికి వేరే మనం ఏది కూడా చేయలేం. ఆమేన్ చెప్పండి. నాకు వేరే మీరేది కూడా చేయలేరు. దేవునికి వేరే మనం ఏది చేయలేం. దేవుని సన్నిధిని విడిచి, దేవుని సహవాసాన్ని విడిచి మనం వేరొక దాన్ని అనుసరించి వేరొక దాని వైపు పరిగెత్తిన, దేవుని కనికరం లేకుండా నీ పని మీద, దేవుని కృప లేకుండా, దేవుని ఆశీర్వాదం లేకుండా, దేవుని కనుదృష్టి లేకుండా నీవు ఎంత ప్రయాసమైనా నీకు దొరికే ప్రతిఫలం కుంచెడు. ఆ కుంచెడుతో ఇంటికి వచ్చినా అది స్థిరంగా నిలబడదట. దాన్ని దేవుడు చెదరగొడతానంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానిని నేను చెదరగొడతాను. ఎందుకని? అక్కయ్య గ్రంథంలోనికి రండి, 1వ అధ్యాయంలోనికి రండి. 6వ వచనం నుండి కొన్ని మాటలు మరలా చదువుదాం. విస్తారముగా విత్తినను, కొంచెమే పండెను. మీరు భోజనము చేసినను ఆకలి తీరకొన్నది, పానము చేసినను దాహము తీరకొన్నది, బట్టలు కప్పుకొన్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించినను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. పర్వతము లెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడలా దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. 2వ వచనం చూడండి. 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త యగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఎండలో నివసించుటకు ఇది సమయమా? హల్లెలూయా. మీ మందిరము పాడై ఉండగా సరంబి వేసిన ఇండ్లలో ఉండడం న్యాయమా? అంటే ఈ మాట జాగ్రత్తగా వినండి. ఈ మాట, మందిరము పాత నిబంధనలో మందిరం అంటే దేవాలయం, రాళ్లతో కట్టబడినది. క్రొత్త నిబంధనలో మందిరం అంటే మన దేహమే దేవుని ఆలయం అయి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ దేహమే దేవుని ఆలయము. దేహమే దేవుని ఆలయం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ దేహమే దేవుని యొక్క ఆలయం. ఈ దేహం ఇప్పుడు ఏమైపోయింది? ఈ ఆలయం ఇప్పుడు దేవుడు నివసించే ఈ ఆలయం పాడైపోయిందట.
హల్లెలూయా. చెప్పండి, ఈ దేహం ఏమైపోయింది? పాడైపోయింది. దేవుడు నివసించే ఆలయం అని పిలువబడుతున్న ఈ ఆలయము పాడైపోయింది. ఈ ఆలయము పాడైపోతే వీళ్ళేమో ఈ ఆలయమును గురించిన చింత లేదు, ఈ ఆలయమును గురించిన బాధ వీరికి లేదు. వీరికి ఏ బాధ అంటే విస్తారంగా సంపాదించాలి, విస్తారంగా సంపాదించాలి, విస్తారంగా సంపాదించాలి. సంపాదన 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 గురించిన చింత ఉంది. కానీ ఈ దేహం అనే దేవుని ఆలయం పాడైపోయిందన్న ఆధ్యాత్మిక దప్పిక వారికి లేదట. దేవుడు అన్నాడు, మీ ప్రవర్తన గురించి ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీ ప్రార్థన జీవితం పాడైపోయింది, మీ భక్తి జీవితం పాడైపోయింది, మీ సమర్పణ జీవితం పాడైపోయింది, నీ వైరాగ్య జీవితం పాడైపోయింది, దేవునితో నీకు ఉండవలసిన సహవాస బాంధవ్యాలు పాడైపోయాయి. నీ కనులతో నిబంధన లేదు, నీ చేతులతో నిబంధన లేదు, నీ శరీరానికి ఒక నిబంధన లేదు. చూసిన ప్రతి దాన్ని ఆశిస్తున్నావు, శరీరంతో పాపం చేస్తున్నావు. కానీ హృదయంలో చింత ఏంటో తెలుసా? నేను ఆధ్యాత్మిక కట్టబడాలన్న చింత కాదు. ఏ చింత అంటే విస్తారంగా సంపాదించాలి, నేను సంపాదించాలి, నేను ఆస్తి సంపాదించాలి, నేను వెండి సంపాదించాలి, నేను ధనం సంపాదించాలి, నేను సంపాదించాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్పాను, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హబక్కుకు గ్రంథంలోనికి రండి. హబక్కుకు గ్రంథంలోనికి రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఆ మాట అందరూ చదవండి. జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలవుదురు. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఈ మాట. ఈ మాట నా వైపు చూస్తే వినండి. హబక్కుకు ఏమన్నాడు? జనములు ప్రయాసపడుదురు కానీ అగ్ని పాలవుతున్నారట. మీకు అర్థమవుతుందా? ప్రయాసపడుతున్నారు కానీ ఏం పాలవుతున్నారు? అగ్ని. అగ్ని అంటే అర్థం ఏంటో తెలుసా? పాతాళం. చెప్పండి, అగ్ని అంటే అర్థం ఏంటి? పాతాళం. ప్రయాసపడుతున్నారు జనములు, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ప్రయాసపడుతున్నారు కానీ ఏం లాభం? హబక్కుకు అంటాడు, జనములు ప్రయాసపడుతున్నారు కానీ అగ్ని పాలవుతున్నారు. ఏమవుతుందని చెప్పండి? అగ్ని పాలవుతున్నారు. నీ జీవిత కాలంలో నువ్వు ప్రయాసపడేది అగ్ని కొరక? చెప్పండి, నీ జీవిత కాలంలో నువ్వు ప్రయాసపడేది దేని కొరకు? నీ జీవిత కాలంలో నువ్వు కష్టపడేది దేని కొరకు? నీ జీవిత కాలంలో నీవు తపన పడేది దేని కొరకు? దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు నువ్వు కష్టపడుతున్నావు? దేని కొరకు? సంపాదించాలన్నా, వెండి సంపాదించాలన్నా. దేవుని కనికరం లేకపోతే నువ్వు ఏం సంపాదించగలుగుతావు? దేవుని ఆశీర్వాదం లేకపోతే, నీ చేతి పనుల మీద దేవుని ఆమోద ముద్ర లేకపోతే, దేవుని అభిషేకం లేకపోతే, దేవుని ఆమోద ముద్ర లేకపోతే నువ్వు విస్తారంగా ప్రయాసపడినా కొంచెమే కదా. నువ్వు విస్తారంగా ప్రయాసపడినా తూముడే కదా నువ్వు సంపాదించుకోగలిగేది. అది కూడా చెదరగొట్టబడుతుంది. డాక్టర్లు కానీ వైద్యులు కానీ వాటి కోసమే ఖర్చు పెట్టడం సరిపోతుంది. ఉదయం మొదలుకొని సాయంత్రం కష్టపడుతున్నావు, సాయంత్రానికి తినడానికి తిన్నుంట్లా సంపాదిస్తున్నావు కానీ శత్రువుల పాలైపోతుంది, అగ్ని పాలైపోతుంది కదా అని సంపాదన అంతా. జనములు ప్రయాసపడుతున్నారు కానీ అగ్ని పాలవుతున్నారు. హల్లెలూయా. జనములు ప్రయాసపడుతున్నారు కానీ అగ్ని పాలవుతున్నారు. దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావు? దేనికోసం నువ్వు కష్టపడుతున్నావు? హబక్కుకు అంటాడు, మందిరమేమో పాడైపోయింది, ఆధ్యాత్మిక జీవితం ఏమో పాడైపోయింది, దేవునితో నీకు ఉండవలసిన ఆధ్యాత్మికమైన సహవాసం ఇప్పుడు సరిగ్గా లేదు కదా. ఒకప్పుడున్న నీ మోకాల అనుభవం, ఒకప్పుడున్న నీ కన్నీటి ఆత్మ అనుభవం, ఒకప్పుడున్న నీ వైరాగ్యం, ఒకప్పుడున్న నీ సమర్పణ ఈరోజు ఉందా? ఈరోజు లేదు. నీ కన్నీటి ఆత్మను కోల్పోయావు, నీ ప్రతిష్టత కలిగిన ఆత్మను పోయావు, నీ దేవునితో సహవాసం ఉండవలసిన అనుభవాన్ని నువ్వు కోల్పోయావు. అయినా నీ హృదయంలో చింత ఏంటో తెలుసా? అయ్యో, దేవునితో ఒకప్పుడు మాట్లాడినట్లుగా మాట్లాడలేకపోతున్నా బాధ నీకు రావట్లా. దేవునితో ఒకప్పుడు గడిపినట్లుగా నేను గడపలేకపోతున్నానే అన్న బాధ రావట్లా. దేవునితో నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నానన్న బాధ రావట్లా. ఏ బాధ కలుగుతుంది అంటే, నేను వాడిలా సంపాదించలేకపోతున్నాను, వాడిలా ఇల్లు కట్టలేకపోతున్నాను, వాడిలా కారు కొనలేకపోతున్నాను, వాడిలాగా నేను చేయలేకపోతున్నాను. ఏ ప్రయాస, ఏ చింత నీకు హృదయంలో ఎక్కువైంది అంటే లోకమును గురించిన చింత. హల్లెలూయా. మహాజ్ఞానైన సొలొమోను ఏమంటాడు? ఒక మాట తెలుసా? సూర్యుని క్రింద మనుషుని ప్రయాస అంతా వ్యర్థము. చదవండి ఒక మాట. ప్రసంగి పుస్తకంలోనికి రండి. ప్రసంగి పుస్తకంలోనికి రండి. 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2వ వచనం చదవండి. 1వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి పుస్తకం 1వ అధ్యాయం 2వ వచనం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వాడి కలుగుచున్న లాభం ఏంటి? హలో నా వైపు చూడండి ఒకసారి. మహాగా అంటాడు, సూర్యుని క్రింద
నరుడు పడుతున్న పాటు వలన అతని కలిగిన లాభం ఏంటి? హలో, ఒక మాట చెప్తావా? ఏంటి నీ పాటు వలన లాభం ఏంటి? నువ్వు పడుతున్న పాటు వలన, సూర్యుని కింద నువ్వు పడుతున్న పాటు వలన లాభం ఏంటి? హబక్కుకు అంటాడు, మనుషులు ప్రయాసపడుతున్నారు, జనములు ప్రయాసపడుతున్నారు కానీ అగ్ని పాలవుతున్నారట. దేవుడు మనకిచ్చిన జీవితం ఒక్కటే కదా. ఈ జీవితం అధిక బలమున్న 80 సంవత్సరాలు బ్రతుకుతాం. ఈ లోపే దేవుడు ఒకవేళ రమ్మంటే ఎప్పుడు మన యాత్ర ముగించబడుతుందో మనకు తెలియదు. ఈలోపు దేవుడు ఒకవేళ ఈరోజు నన్ను పిలుచుకోగలిగితే, ఈరోజు నేను దేవుని సన్నిధికి పోతే, భూమి మీద ఇప్పటి వరకు నేను పడిన ప్రయాసం వలన నాకు కలిగిన లాభం ఏమైనా ఉంటుందా? ఏమండి, జాగ్రత్తగా ఏమండి, ఏమైనా లాభం ఉంటుందా? ఇప్పటి వరకు నేను దేనికోసం ప్రయాసపడ్డాను? లోకంలో ఉన్న వెండిని సంపాదించుకోవాలి, ఆస్తిని సంపాదించుకోవాలి, ధనాన్ని సంపాదించుకోవాలి, నేను సంపాదించాలి. సంపాదన మీద నా దృష్టి పెట్టి, సంపాదన మీద నా మనసు పెట్టి, సంపాదన కొరకే నేను బ్రతికాను, సంపాదన కొరకే నా బలాన్ని, నా ధనాన్ని, నా సమయాన్ని ఉపయోగించాను. ఇప్పుడు దేవుని పిలుపు వచ్చింది, దేవుని సన్నిధికి నేను చేరతానా? హబక్కుకు అంటాడు, జనములు ప్రయాసపడుతున్నారు కానీ అగ్ని పాలవుతున్నారట. హల్లెలూయా. ప్రయాసపడుతున్నారు కానీ అగ్ని పాలవుతున్నారు. కొత్త నిబంధనలో ధనవంతుడు ఒకడు ఉంటాడు. ఆ ధనవంతుడట విస్తారంగా కష్టపడ్డాడట, విస్తారంగా పంట పండిందట. దాన్ని సమకూర్చుకోవడానికి కొట్లు చాలలేదట. విస్తారంగా పండిన పంటను సమకూర్చుకోవడానికి కొట్లు చాలక కొత్త కొట్టులు గరిసెలు కట్టించి దానిలో ధాన్యాన్ని సమకూర్చుకుని, ప్రాణమా తినుము తాగుము సుఖించుమని హ్యాపీగా పడుకున్నాడట. బాగా బిర్రుగా తిని పడుకున్నాడట. దేవుడు అన్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని కోరుకొనుచున్నాను, నా యొద్దకు వచ్చేయి అన్నాడు. ఈ వ్యక్తి ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నాడు చెప్పండి? ఎక్కడ కనపడుతున్నాడు? దేవుని దగ్గర ఉన్నాడా? పాతాళంలో ఉన్నాడట. హల్లెలూయా. భూమి మీద ఉన్నంత కాలం ప్రయాసపడ్డాడు. దేని కొరకు? సంపాదించాలి. భూమి మీద ఉన్నంత వరకు వెండి సంపాదించాలి, ఆస్తి సంపాదించాలి, ఆరోగ్యం సంపాదించాలి, బంగారం సంపాదించాలి, ఎవరికి లేనంత సంపాదించాలి. సంపాదన, అరే నీ సంపాదన, నీ ప్రయాస అంత దేని కొరకు అయ్యంటే సంపాదన. హల్లెలూయా. సంపాదించడానికే ప్రయాసపడ్డాడు. దేవుని పిలుపు వచ్చింది, చనిపోయాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అగ్నిగుండంలో ఉన్నాడు. హబక్కుకు అంటాడు, జనములు ప్రయాసపడుతున్నారు కానీ అగ్ని పాలైపోతున్నారు. భూమి మీద అతడు పడుతున్న, సూర్యుని కింద అతని పడుతున్న ప్రయాస వలన అతనికి ఏమి లాభము? చదవండి ప్రసంగి గ్రంథంలో, ఇదే ప్రసంగి గ్రంథంలో కొన్ని మాటలు మీతో చెప్తాను. 6వ అధ్యాయంలోనికి రండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయంలోనికి రండి. 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. ప్రసంగి పుస్తకం 6:7. మనుషుల ప్రయాసంతయు వారి నోటి కొరకే కదా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషుల ప్రయాస అంతా కూడా దేని కొరకు చెప్పండి? మాట్లాడరే, నా వైపు చూడండి. మనుషుల ప్రయాస అంతా ఎందుకు? నోటి కొరకే, జాండ పొట్ట కొరకే కదా. ఆ జానుడు పొట్ట కొరకు జీవితకాలం ప్రయాస అవసరం అని తెలియకడుగుతున్నాను. ఈ జానుడు పొట్ట కొరకు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎంత కష్టపడుతున్నావు, ఎంత ప్రయాసపడుతున్నావు? మనుషుల ప్రయాస అంతా జానుడు పొట్ట, నోటి కోసమే కదా. అవునా కదా? నోటి కోసమే కదా. జానుడు పొట్ట నింపుకోవడానికే కదా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు. ఆదివారం వెళ్తావు, బుధవారం వెళ్తావు, ఉపవాస ప్రార్థన వెళ్తావు, ఏ రోజైనా పని ఎంత ప్రయాసపడతావు అంటే జానుడు పొట్ట కోసమే. అడగనా, ఇన్ని సంవత్సరాలు నువ్వు ప్రయాసపడి సంపాదించింది ఏంటో చెప్పు. ఇన్ని సంవత్సరాలు దేవుని కాదని, దేవుని సహవాసాన్ని కాదని, దేవుని సన్నిధిని కాదని ఎన్ని మేడలు కట్టావు, ఎన్ని అంతస్తులు కట్టావు, ఎన్ని భవనాలు కట్టావు, ఎన్ని కార్లు కొన్నావు, ఎంత సంపాదించావు నా చెప్పు. నేను చెప్తున్నా మాట ఏంటి తెలుసా? నీ ప్రయాస మీద దేవుని కనికరం ఉండాలి. హల్లెలూయా. నీ ప్రయాస మీద దేవుని కనికరం ఉండాలి బ్రదర్. హల్లెలూయా. దేవుని కనికరం లేకపోతే నువ్వు ఎంత కష్టమైనా చిల్లి సంచి కూడా నువ్వు చిల్లి రవ్వ కూడా నువ్వు సంపాదించలేవు. హల్లెలూయా. దేవుని కాదని ఏం చేయగలుగుతావు? కీర్తనాకారుడైన దావీదు అంటాడు, దేవుణ్ణి విసర్జించి దేవుణ్ణి విడిచట వారు వేరొక దారిని అనుసరించారట. వారికి శ్రమలు విస్తరించాయి. శ్రమలు ఏం చేసి చెప్పండి? విస్తరించాయి. శ్రమలు విస్తరించాయి. శ్రమ వెంబడి శ్రమ, శ్రమ వెంబడి శ్రమ, శ్రమ వెంబడి శ్రమ. కారణం ఏంటి? దేవుని విడిచారు, దేవుని సన్నిధిని విడిచారు. బైబిల్లో కుటుంబాన్ని మెదురు తీసుకొస్తాను. నయోమి, చెప్పండి ఎవరు? నయోమిని దేవుడు ఎక్కడ పెట్టాడు అంటే బెత్లెహేములో పెట్టాడు. చెప్పండి ఎక్కడ పెట్టాడు? బెత్లెహేమ్ అంటే అర్థం ఏంటంటే దేవుని ఇల్లు, రొట్టెల గృహంలో పెట్టాడు.
ఆమేన్ చెప్పండి. దేవుని ఇల్లు రొట్టెల గృహంలో దేవుడు నయోమిని ఆమె కుటుంబాన్ని పెట్టాడు. ఆ కుటుంబంలో అందరికీ అంటే ఏమొచ్చింది అంటే ఆ గ్రామం అంతట్లో ఏమొచ్చింది అంటే కరువు వచ్చిందట. చెప్పండి ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చిందన్న కారణాన్ని బట్టి ఈ కుటుంబం ఏం చేసింది అంటే బెత్లెహేమును విడిచి, చెప్పండి ఏం చేసింది? బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళిందట. ఎక్కడికి వెళ్ళింది? బెత్లెహేముని విడిచి మోయాబుకు వెళ్ళింది. నేను అంటున్న మాట, బెత్లెహేములో ఉన్నప్పుడు భార్య ఉందా లేదా? భర్త ఉన్నాడా లేడా? పిల్లలు ఉన్నారా లేరా? అరే కరువు వచ్చిందన్న ఒక్క మాటే కానీ దేవుడు వారిని పోషించలేదా? చెప్పండి. కరువు వచ్చిందన్న మాటే కానీ బెత్లెహేములో ఉన్నప్పుడు దేవుడు వారిని ఆదరించలేదా? దేవుడు వారిని పోషించలేదా? పోషించాడు బ్రదర్. హల్లెలూయా. దేవుడు ఉండమన్న చోట ఉండగలిగితే అవసరమైతే దేవుడు కాకితో నీకు భోజనం పెడతాడు. హల్లెలూయా. చెప్పండి ఎవరితో పెడతాడు? కాకులతోనే పెడతాడు నీకు భోజనం. నీ జానడు పొట్ట దేవునికి భారమా? ప్రపంచాన్ని పోషిస్తున్న దేవునికి అన్నా జయరాజ్ అన్న, నీ జానడు పొట్ట దేవునికి భారమా? నీ జానడు పొట్ట దేవునికి భారమా? నీ జానడు పొట్ట దేవుడు పోషించలేడా? నీ జానడు పొట్టక దేవుడు ఆహారం పెట్టలేడా? నీ జానడు పొట్టక దేవుడు సమృద్ధి ఇవ్వలేడా? మరే దేవుని కాదని నువ్వు ఎందుకోసం ప్రయాసపడుతున్నావు? దేవుని సన్నిధిలో నిలవలసిన సమయంలో నిలబడకుండా నీవేదో ప్రయాసపడాలని, నీవేదో నీ కష్టాన్ని కుటుంబాన్ని పోషించుకోవాలని, నీవేదో సంపాదించుకోవాలని దేవుని విడిచి నయోమి వెళ్ళిపోయిందట. బెత్లెహేముని విడిచి, దేవునితో సహవాసాన్ని విడిచి, రొట్టెల గృహాన్ని విడిచి, దేవునితో ఉన్న అన్యోన్య బాంధవ్యాన్ని విడిచి మోయాబుకి వెళ్ళింది. సంపాదించుకోవాలి అని మోయాబుకి వెళ్ళింది. ఏం జరిగింది మోయాబులో చెప్పండి? భర్తను కోల్పోయింది. ఏం జరిగింది మోయాబులో? తన 2 బిడ్డల్ని 2 కొడుకుల్ని పోగొట్టుకుంది. ఏం జరిగింది మోయాబులో? తన 2 కోడల్ని యుక్తులైపోయారు, విధవరాలైపోయారు. మళ్ళా బెత్లెహేము వస్తున్నప్పుడు అమ్మా నయోమి బాగున్నావా అంటే ఏమంటుంది? అయ్యా నేను రిక్తురాలని అయిపోయాను. ఏమైపోయిందట? రిక్తురాలైపోయింది. దేవుని దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నావమ్మా? దేవుని దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉన్నానయ్యా. దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుని దగ్గర నేను బ్రతికినప్పుడు, దేవునితో నేను బ్రతికినప్పుడు దేవుడు నాకు ఏది కూడా తక్కువ కానివ్వలేదు. ఏ పూటకి ఆ పూట ఆహారం, ఏ పూటకి ఆ పూట నాకు దేవుడు ఆహారం ఇచ్చి నన్ను పోషించాడు. కానీ దేవుడిని ఎప్పుడైతే విడిచానో, దేవునితో సహవాసాన్ని ఎప్పుడైతే విడిచానో, నా కష్టం మీద నేను ప్రయాసపడడం మొదలుపెట్టాను. ఏం జరిగింది అంటే నా భర్తను కోల్పోయాను, నా బిడ్డలను కోల్పోయాను, నా కోడళ్ళు విధవరాలైపోయారు, నా జీవితం అంతా అంధకారం అయిపోయింది. ఓ మాట చెప్పన, దేవుని విడిచిన వారి కుటుంబాలు ఏమైపోయి తెలుసా? అంధకారంగా మారిపోతాయి పిల్లరా. హల్లెలూయా. అరే నీ జానడు పొట్ట దేవుని కష్టం కాదు కదా. ప్రపంచాన్ని పోషిస్తున్న దేవుడు, విత్తని పక్షులను పోషిస్తున్న దేవుడు నీ జానడు పొట్టను పోషించలేడా? జయరాజన్న అన్న, జానకిరమ్మను పోషించలేడా? నా జానడు పొట్టను దేవుడు పోషించలేడా? దీని కొరకు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు, ఏ ధనవంతుడా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు దేనికోసం కష్టపడ్డావయ్యా? నీ జీవితకాలం అంతా నువ్వు పడిన ప్రయాస దేని కొరకు? ఆయన అంటాడు, నేను సంపాదించుకోవడానికే, ధాన్యం సంపాదించుకోవడానికే నేను ప్రయాసపడ్డాను. ధాన్యం సంపాదించుకోవడానికే నా బలాన్ని హెచ్చించాను. ధాన్యం సంపాదించుకోవడానికే నా కష్టార్జితాన్ని హెచ్చించాను. ప్రయాసపడ్డావుగా? ప్రయాసపడ్డాను. సంపాదించావా? అనుభవించావా? అనుభవించలేదు. అదే అంటాడు కదా 6వ అధ్యాయం ప్రసంగి పుస్తకం 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను, అది మనుషులకు బహు విశేషంగా కలుగుచున్నది. ఏమనగా ఒకడు దేవుడు ఒకనికి ధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును, అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును, అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి ననుగ్రహింపడు. హల్లెలూయా. సంపాదించాడు, అనుభవించాడా? చెప్పండి. అనుభవించాడా? దేవుడు ఒక మాట చెప్పనా, మన సంపాదన మనం అనుభవించడానికి దేవుని ఆమోద ముద్ర ఉండాలి. హల్లెలూయా. నీ సంపాదన మీద దేవుని అభిషేకం లేకపోతే, నీ సంపాదన మీద దేవుని కనికరం లేకపోతే, నువ్వు ఎంతారంగా సంపాదించిన ₹1 కూడా నువ్వు అనుభవించలేవు. ₹1 కూడా అనుభవించలేవు. మరలా చెప్తున్నా, ₹1 కూడా అనుభవించలేవు. హాస్పిటల్ పాలవుద్దో తెలియదు, వడ్డీ వ్యాపారస్తుల పాలవుద్దో నీకు తెలియదు. జీవితకాలం అంతా వడ్డీలు కట్టాలి. వడ్డీ కట్టుకుంటాను కష్టపడతావు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మొగరాయుడి కంటే ఎక్కువ కష్టపడతావు. కానీ చేతిలో ఎప్పుడు ఏముంటుంది తెలుసా? రక్తహస్తాలు. చేతిలో రూపాయి మిగలదు. ఎప్పుడు పెట్టను కొట్ట పొయ్యిలో పెట్ట అన్నట్లుగానే అయిపోద్ది.
నీ శ్రమంతా వేస్ట్ అయిపోతుంది, నీ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది, నీ బలమంతా వేస్ట్ అయిపోతుంది, నీ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. నీ ప్రయాస దేని కొరకు? హలో, నీ ప్రయాస దేని కొరకు? ఒక మాట వినండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో మాట తెలుసా? కరువు రానియకుండా నేను ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఆమేన్ చెప్పండి. కరువు రాకుండా నేను ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. నేను ఫలాభివృద్ధి నొందాలని ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. కీర్తనల గ్రంథం 81వ కీర్తన, కీర్తనల గ్రంథం 81వ కీర్తన 16వ వచనం. 81:16 81:16 అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అతి శ్రేష్టమైన గోధుమలతో నేను వారిని పోషించుదును. ఆమేన్. మరొక మాట కూడా మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథంలోనికి రండి. 62వ అధ్యాయం 7వ వచనం చదవండి. 62:7 యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమందంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయి వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. 8వ వచనం, తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగు ప్రమాణము చేసెను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును శత్రువులకు ఆహారముగా నేనియ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసము అన్యులు త్రాగరు, ధాన్యము కూర్చిన వారే దానిని భుజించి యెహోవాకు స్తుతి చెల్లించుదురు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. ఆమేన్ చెప్పండి. నేను నీ శత్రువులకు నీ ధాన్యాన్ని, నీ కష్టార్జితాన్ని ఇవ్వనుంటున్నాడు ఆయన. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ కీర్తన గ్రంథంలో రాయబడిన మాట ఏంటి? నేను శ్రేష్టమైన గోధుమలతో నేను నిన్ను పోషిస్తాను అన్నాడు. ఈ మాటలన్నీ చెప్పడానికి కలిగిన కారణాలు ఏంటి? ఇన్ని రెఫరెన్స్లు చూపించడానికి కలిగిన కారణం ఏంటంటే, నీ కష్టం వల్ల నీవు పోషించబడవు, దేవుని కృప వల్లనే మనం పోషించబడతాం. హల్లెలూయా. నా ప్రసంగ సారం ఏంటో తెలుసా? నీ ప్రయాస వల్ల నువ్వు ఆశీర్వదించబడవు, దేవుని కనికరం వల్లనే మనం ఆశీర్వదించబడతాం, దేవుని కృప వల్లనే మనం ఆశీర్వదించబడతాం, దేవుని ఉన్నతమైన వాత్సల్యము చేతనే మనం పోషించబడతాము. హల్లెలూయా. నువ్వు ఎంత ప్రయాసపడినా, ఏది చేద్దామన్నా చాలా మంది చెప్తారు, అయ్యగారు ఎంత ప్రయాసపడుతున్నాం కానీ కలిసి రావట్లేదు అయ్యా, కలిసి రావట్లేదు, ఎంతో ప్రయాసపడుతున్నావు, చేతిలో చిల్లిగా అవ్వట్లేదు. ఎక్కడికో వెళ్తున్నావు, జీవనోపాధి కొరకు ఎక్కడికో పోతున్నావు, దేవుని విడిచి సన్నిధిని విడిచి ఎక్కడికో పోతున్నావు, సంపాదించాలని ఎక్కడికో పోతున్నావు, కాస్త 4 రాళ్ళు వెనకమాలు వేసుకోవాలని ఫోన్ చేసి ఏడుస్తారు. ఏమని తెలుసా? ఎక్కెక్కి ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అయ్యగారు ఇల్లు వాకులు విడిచిపెట్టి, ఊరిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాం కానీ ఇక్కడ మాకు కలిగేది ఏం కలగట్లేదు అయ్యగారు. అనుకున్న సమృద్ధి ఏం రావట్లేదు. కష్టపడుతున్నాం, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు దోమల్లో బురదలో కష్టపడుతున్నాం కానీ సమృద్ధి కలగట్లేదు. నేను అంటున్నమాట, దేవుని విడిచి నీ ఎంత ప్రయాసపడినా దాని వలన ఫలం రాదు, దాని వలన ఫలం రాదు. హల్లెలూయా. దేవుని విడిచి ఫలం రాదు. మరలా చెప్తున్నాను, నీ ప్రయాస మీద దేవుని అభిషేకం ఉండాలి, నీ ప్రయాస మీద దేవుని కనికరం ఉండాలి, నీ ప్రయాస మీద దేవుని ఆమోద ముద్ర ఉండాలి. అప్పుడు దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. ధాన్యమునకు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చాను, ఇదిగో నా అభిషేకము పొందిన వాడు వస్తున్నాడు. దేవుడట చేపకు ఆజ్ఞ ఇచ్చాడట. ఆమేన్ చెప్పండి. దేవుడు ఏం చేశాడు? చేపకు ఆజ్ఞ ఇచ్చాడట, నా అభిషేకం నొందినవాడు వస్తున్నాడు, నా శిష్యుడు వస్తున్నాడు. అతడు ఈరోజు పన్ను కట్టాలి, శిస్తు కట్టాలి, అతని దగ్గర ఏమీ లేదు. చేపకు ఆజ్ఞ ఇస్తే చేపట షెకేలు నోట్లో పెట్టుకుని ఉందట రెడీగా. ఆమేన్ చెప్పండి. షెకేలు నోట్లో పెట్టుకుంది, మింగల. చేప గుటికిని మింగితే ఏదైనా, కానీ షెకేల్ని మింగల, నోట్లో పెట్టుకుని కాచుకుంటా కూర్చుంది, ఎప్పుడు వస్తావని. పేతురు రానే వచ్చాడు, గాలం వేనే వచ్చాడు, వెంటనే షెకేలు ఉన్న చేపే పడింది. అన్ని చేపల వల్ల ఏ చేప పడింది? షెకేలు ఉన్న చేప పడింది. చేపను పట్టుకున్నాడు, షెకేలు తీశాడు, అతని కొరకు దేవుని కొరకు పన్ను కట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆజ్ఞ ఇస్తాడు ప్రియులారా,
ఆమేన్ చెప్పండి. ఆజ్ఞ ఇస్తాడు. నా అభిషేకం నొందినవాడు, నా కొరకు ప్రయాసపడిన వాడు వస్తున్నాడు. అతని ప్రయాస ఈరోజు దీవించబడాలి. అతనికి విస్తారంగా చేపలబడాలి. అతని చేతి పనులు దీవించబడాలి. అతని పంట దీవించబడాలి. అతను చేస్తున్న పని దీవించబడాలని దేవుని యొద్ద నుండి ఒక ఆజ్ఞ రావాలి. అది మనకు దీవెన, అది మనకు సమృద్ధి, అది మనకి కుటుంబంలో మిగిలినట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి ఒక ఆజ్ఞ రాకుండా, దేవుడు ఆజ్ఞాపించకుండా నీ కష్టార్జితంతో రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడిన విస్తారంగా ప్రయాసపడితే చేరుడు మాత్రమే సంపాదిస్తావు. అది కూడా ఇంటికి తీసుకొస్తే దేవుడు చెదరగొడతాడు. ఇంటికి వచ్చిన తర్వాత మా అక్కంటది పిల్లలకు బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాలంటది. రెండో పిల్లకి బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళదంటది. పెద్ద పిల్లకి బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళదు. అమ్మ 1000 రూపాయలు పంపించు. ఆడికి వెళ్తే బీపీ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, 10,000 అంటాడు. సంపాదించింది అయ్యా, మరలా ఫోన్ చేస్తా ఎవరో వాళ్ళకి, అన్న 9,000 కొట్టన్నా, 9,000 కొట్టన్నా, పిల్లకి బాగాలేదని 9,000 కొడతాడు. ఆ 9,000 తీర్చడానికి మళ్ళా 9 రోజులు ఉడుగుని చేస్తాడు. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఏదో ఒక రోగం వస్తుంది. మళ్ళీ నేను చెప్పే మాట ఏంటో తెలుసా, నీ ప్రయాసం మీద, నీ మీద దేవుని అభిషేకం లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా దేవుడు దాన్ని చెదరగొడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞ ఇవ్వాలి బ్రదర్. దేవుని ఆజ్ఞ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని విడిచి మనం పోకూడదు. దేవుని హత్తుకుని బ్రతుకుదుము గాక. హల్లెలూయా. దేవుని హత్తుకుని బ్రతుకుదుము గాక. రిక్తురాలే రూతు, కానీ రూతు అంటది నయోమితో, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. రూతు అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? హత్తుకొనుట అని అర్థం. అర్థం ఏంటి? హత్తుకొనుట అని అర్థం రూతు అనే మాట. రూతు హత్తుకుందట ఎవరిని? నయోమిని హత్తుకొని వెంబడించిందట. హత్తుకొని వెంబడించిన రూతుకి దేవుడు ఏమైనా తక్కువ చేశాడా చెప్పండి? ఏమీ లేని స్థితిలో వచ్చింది. మోయాబు నుండి భక్తను కోల్పోయి ఏమీ లేని స్థితిలో వచ్చింది. దేవుడు ఆ దేశానికే భాగ్యవంతుడని పిలువబడుతున్న బోయాజుకి రాణిగా చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని విడిచి మనం ఏం చేయలేం బ్రదర్. దేవుని విడిచి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఏం చేయలేం. దేవుని కనికరం లేకుండా, దేవుని కృప లేకుండా కొన్ని విషయాలు చెప్తాను, చదవండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నేను కొన్ని మాటలు ఎదురుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం, దానికి ముందు ఒక మాట చూడండి. ఇర్మియా పుస్తకం 14వ అధ్యాయం 34 వచ్చిన చదవండి. ఇర్మియా పుస్తకం 14వ అధ్యాయం 3-4 వచనాలు. నీళ్లకు పంపుచున్నారు. పై వచనం చదువుకుంటారండి అమ్మ. 2వ వచనం చూడండి. ఇర్మియా పుస్తకం పై వచనం. మౌత్ లేదా? చదవండి. యూదా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి. జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు, నేలకు పంపుదురు. యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది. వారిలో ప్రధానులు బీదవారిని నేలకు పంపుచున్నారు. వారు చెరువు యొద్దకు రాగా నీళ్లు దొరకడం లేదు. వట్టి కొండలు తీసుకుని వారు మరలా వచ్చుచున్నారు. హలో, ఏం దొరకట్లేదంట వాళ్ళకి? నీళ్లు దొరకడం లేదట. హల్లెలూయా. గుంపు ఒకటి కనబడుతుంది చూడండి. దేవుని విడిచిన గుంపు అట. ఎక్కడికి బయలుదేరాయి అంటే నీళ్ళ కోసం బయలుదేరారు. చెప్పండి, ఎక్కడి కోసం బయలుదేరారు? నీళ్ళ కోసం. నీళ్ళు ఏం చేస్తే చెప్పండి? దప్పిక తీరుస్తాయి. అవునా కదా? నీళ్ళు ఏం చేస్తే చెప్పండి? దాహం తీరుస్తాయి. చాలా మందికి చాలా రకాలైన దాహాలు ఉంటాయి. ఆమేన్ చెప్పండి. దాహాలు ఉంటాయి. బాగా చదువుకోవాలని ఒక దాహం, స్థిరపడాలని ఒక దాహం, నా పిల్లకి మంచిగా పెళ్లి చేయాలని ఒక దాహం. నీ దాహం ఏదో నాకు తెలియదు. నీ దాహం తీర్చబడాలంటే నీకేం కావాలి? నీళ్లు కావాలి. ఆమేన్ చెప్పండి. నీ దాహం తీర్చబడాలంటే నీకేం కావాలి చెప్పండి? నీళ్లు కావాలి. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నావు, అనారోగ్యమైన దాహం తీర్చబడాలి. నీకేం కావాలి? నీళ్లు కావాలి. ఒక స్థలం కొనుక్కోవాలనుకున్న దాహంతో ఉన్నావు, నీకేం కావాలి? నీళ్లు కావాలి. ఒక ఇల్లు కట్టుకోవాలని దాహంతో ఉన్నావు, నీకేం కావాలి? నీళ్లు కావాలి. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే వాళ్ళు నీళ్ళ కోసం వచ్చారట, కానీ చెరువులో నీళ్లు లేవట. ఎలా వచ్చారో అలాగే ఒట్టిగా వెళ్ళిపోతున్నారట. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? కొండ పట్టుకుని, కడవ పట్టుకుని నీళ్ళ కోసం వచ్చారట.
నీళ్ళ కోసం వచ్చారట, నీళ్లు పట్టుకెళ్ళాలని, దాహము తీర్చుకోవాలని వచ్చారంట. కానీ వారి దప్పికను తీర్చే నీళ్లు వారికి దొరకట్లేదట. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. వారి దప్పికను తీర్చే నీళ్లు వారికి దొరకట్లేదట. యేసయ్య అన్నాడు, మీలో ఎవడైనా దప్పికొన్న ఎడల నా యొద్దకు రండి, మీ దప్పికను తీరుస్తారు. హల్లెలూయా, మీరు జాగ్రత్తగా వినాలి. యేసయ్య అంటాడు, మీలో ఎవడైనా దప్పికొన్నాడా, దాహము కొన్న ఎడలా నా యొద్దకు రండి. యోహాను రాసిన పత్రికలో ఈ మాటలు మీకు కనబడతాయి. మీలో ఎవడైనా దప్పికొన్నాడా, మీలో ఎవడైనా దాహము కొన్నాడా, నా యొద్దకు రండి. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, నీ యొద్దకు మేము రావయ్యా, కడవ పట్టుకుని చెరువు దగ్గరకు పోయారట. ఎక్కడ పోయారు? కడవ పట్టుకుని చెరువు దగ్గరికి. యేసయ్య నా దగ్గరికి రండి, మీ దప్పిక నేను తీరుస్తాను, మీ దాగాన్ని నేను తీరుస్తాను, మీ అవసరతను నేను తీరుస్తాను. హల్లెలూయా. సమరయ స్త్రీ విషయంలో కూడా మీరు గమనించండి. సమరయ స్త్రీ అంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నడు దప్పికొనడు. నీవిచ్చు నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు దప్పికొనడు. ఈ రోజు నీ దప్పిక తీర్చుకోవడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు, నీ దప్పిక తీర్చుకోవడానికి నువ్వు కష్టపడుతున్నావు. చెరువుల దగ్గరకు పోతున్నావు, ఆ చెరువులో నీళ్ళున్నట్లా నీ దాహం తీరట్లా, నీ దాహం దాహంగానే ఉంటుంది. నా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ దప్పిక తీర్చాలంటే నువ్వు పోవలసింది చెరువు యొద్ద కాదు బ్రదర్. నీ దాహము తీరాలంటే జీవ జల ఓట అయిన యేసు యొద్దకు నువ్వు రావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీవ జలపు ఓట ఆయన. హల్లెలూయా. ఓట ఎప్పుడైనా ఎండిపోద్దా బ్రదర్? ఎప్పుడైనా ఎండిపోద్దా? చెరువులు ఎండిపోతాయి, నదులు ఎండిపోతాయి, కాలువలు ఎండిపోతాయి, ఓటలు ఎప్పుడు ఎండవు. హలో, ఓట ఉబికేది. ఆమె చెప్పండి. ఓట ఉబుకుతూ ఉంటుంది, నిత్యము ఓట ఉబుకుతూ ఉండేది. హల్లెలూయా. నీ దాహం తీర్చుకోవడానికి నీ శక్తి చేత, నీ కష్టం చేత కుండ పట్టుకుని, కడవ పట్టుకుని చెరువు దగ్గరికి వెళ్ళి, నేను చేదుకుంటాను, నా దాహాన్ని నేను తీర్చుకుంటాను, నా కష్టాన్ని నేను తీర్చుకుంటాను, నేను ప్రయాసపడి ఇల్లు కట్టుకుంటాను, నేను ప్రయాసపడి నా అప్పులు తీర్చుకుంటాను. నెవర్ నెవర్. అది నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. నీవు ప్రయాసపడి నువ్వేది చేయలేవు. హల్లెలూయా. చెరువులోకి వెళితే చెరువులో నీళ్ళు ఎండిపోయాయి అట. కడవ పట్టుకుని ఏదైనా ఆ స్త్రీ చెరువులో నీళ్ళు ఎండిపోతే మరలా ఎలా వస్తుందంటే ఒట్టి కొండలతోనే వస్తుందట. హల్లెలూయా. కొండలో ఒక్క చుక్క దప్పిక తీర్చే నీరు కూడా లేదు, లేదు. దేవుని స్తోత్రం కలిగినగా దాహమును తీర్చగలిగిన ఒక్క చుక్క కూడా లేదు. మరలా చెప్తున్నాను, నీ ప్రయాసం మీద నీవు ఆధారపడినంత కాలం నీ చేతిలో ఉండేది తెలుసా? ఒట్టి కొండ, ఒట్టి కొండ, ఒట్టి కొండ, ఒట్టి కొండ. నువ్వు దేవుని వైపు చూడగలిగితే కనుక జీవ జలపు ఓటైన దేవుడు మరెన్నడూ దప్పి కొనకుండా నేను దాహమునిచ్చి నీళ్ళనిచ్చి దేవుడు తృప్తిపరుస్తాడు. ఆయన గట్టిగా స్తోత్రం చెప్పండి. నిలిచివాడు ఆయనండి, జీవజలపు ఓట ఆయన. ఆ ఓటను విడిచిపెట్టి నీవేదో కష్టపడాలి, నువ్వు ప్రయాసపడుతున్నావు. అమ్మ ఎందుకు మందిరం రావట్లేదండి? ఎన్నో సాకులు చెప్తారు, ఎన్నో సాకులు చెప్తారు. అయ్యా ఇదయ్యా ఇదయ్యా పరిస్థితి. అరే జీవజలపు ఓటను విడిచి, జీవజలపు ఓట అయిన దేవుని విడిచి, ఆశీర్వదించే దేవుని విడిచి, ఆజ్ఞ ఇచ్చే దేవుని విడిచి, శాసనము చేసే దేవుని విడిచి, అరే నువ్వు ఎక్కడికి భయపడతావు? ఆజ్ఞ ఇచ్చేది ఆయన కదా. కాకికి ఆజ్ఞ ఇస్తాడు ఆయన, చాపకు ఆజ్ఞ ఇస్తాడు ఆయన, ధాన్యానికి ఆజ్ఞ ఇస్తాడు ఆయన. నా బిడ్డలు వస్తున్నారు, వారి చేతి పనులు ఆశీర్వదించబడాలని, నా బిడ్డల్ని పోషించాలని, నా బిడ్డలకు సమృద్ధి అవ్వాలని ఆజ్ఞ ఇచ్చే దేవుని విడిచి, జీవజలపు ఓట అయిన దేవుని విడిచి, సమృద్ధినిచ్చే దేవుని విడిచి, దేవుని అభిషేకాన్ని విడిచి నువ్వెక్కడికి పరిగెడుతున్నావు? చెరువు వద్దకు పరిగెడుతున్నావా? కాలవ వద్దకు పరిగెడుతున్నావా? హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడట ఏలియాని ఎక్కడ ఉండమాడంటే కెరూతు వాగు దగ్గర ఉండమాడట. ఎక్కడ? కెరూతు వాగు దగ్గర. ఎక్కడ ప్రపంచంలో వర్షం లేదు, ఆ వాగులో నీరు వెళ్తున్నాయి. ఆ వాగు నీరు తాగుతున్నాడు, బ్రతుకుతున్నాడు. ఆ నీరు తాగుతున్నాడు, కాకి ఆహారం తెస్తూ తింటున్నాడు. ఇక ఏలియా అనుకున్నాడట, ఏమనుకున్నాడంటే ఈ వాగు ఇక నాకు దేవుడు, ఎందుకంటే నన్ను పోషించేది, నన్ను ఆదరించేది, నా దప్పిక తీర్చేది ఈ వాగే, ఈ వాగే, ఈ వాగే అనుకున్నాడట. కొన్ని కాలం అయిపోయిన తర్వాత జరిగిన విషయం తెలుసా? కెరూతు వాగు ఎండిపోయిందట. హల్లెలూయా. ఏమైపోయింది చెప్పండి? కెరూతు వాగు ఎండిపోయిన తర్వాత మళ్ళా తప్పికొన్నాడు. అప్పుడు ఏలియా అన్నాడు, అయ్యా మళ్ళీ ఎవరి వైపు చూశాడు? హలో, మళ్ళీ ఎవరి వైపు చూశాడు? మీరు మరలా దేవుడు చూసి, అయ్యా దప్పిక అవుతుందయ్యా, అయ్యా దాహం అవుతుందయ్యా. మరలా దేవుడు ఒక ఆలోచన చెప్పాడు, ఏలియా నువ్వు ఎక్కడి నుండి బయలుదేరి పలానా చోటకి వెళ్ళని.
హల్లెలూయా. వాగులు నమ్ముకోవద్దు బ్రదర్, చెరువులు నమ్ముకోవద్దు బ్రదర్, దేవుని నమ్ముకుందాం. జీవజలపు ఓట అయిన దేవుని కొరకు ప్రయాసపడదాం. మన జీవితంలో మనం కష్టపడాల్సింది, ప్రయాసపడాల్సింది ధనం సంపాదించుకోవడానికి, ఆస్తి సంపాదించుకోవడం కాదు. జీవజలపు ఓట అయిన క్రీస్తును సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడదుము గాక. హల్లెలూయా. ఆఖరికి ఒక్క మాట, యెహెజ్కేలు పుస్తకం 34వ అధ్యాయం, యెహెజ్కేలు పుస్తకం 34వ అధ్యాయం 36వ అధ్యాయం, యెహెజ్కేలు పుస్తకం యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం 29వ వచనం. 36 యెహెజ్కేలు పుస్తకం 36:29 అదేనా? ఓకే. 34వ అధ్యాయంలోనికి రండి. అయితే యెహెజ్కేలు పుస్తకం 34వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములలో దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను, దీవెనకరముగు వర్షములు కురియును, ఫలవృక్షములు ఫలించును, ఫలములిచ్చును, భూమి పండును, వారి దేశములో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఇకను వారు అన్యులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్ట మృగములు వారిని భక్షింపవు, ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించుదురు. మరియు వారు దేశములో కరువు కలిగి నశించిపోకుండానట్లు, దేశములో వారు కరువు వలన నశించిపోకుండానట్లు, అన్యుల వలన వారికి అవమానము ప్రాప్తింపకుండానట్లు వారి ప్రఖ్యాతి కొరకు తోట ఒకటి నేను ఏర్పరచాను. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. తోట ఒకటి నేను ఏర్పరచాను. హల్లెలూయా. దేవుడు అన్నాడు వారి ప్రఖ్యాతి కొరకు. చెప్పండి, దేని కొరకట? వారి ప్రఖ్యాతి కొరకు, వారి దీవెన కొరకు, వారి ఫలములు ఫలించాలని, వారి తోటలు ఫలించాలని, దీవెన వర్షము చేత వారు కుమ్మరించబడాలని, భక్షిస్తున్న శత్రువుల చేతిలో నుండి వారిని విడిపించాలని, వారికి సమృద్ధి ఇవ్వాలని, కరువు లేకుండా వారు బ్రతకాలని, వారి కొరకు భూమి మీద నేను ఒక తోటను నియమించాను అంటున్నాడు. ఆ తోట ఏంటి తెలుసా? దేవుని సంఘమే. ఆమేన్ చెప్పండి. ఆ తోట ఏంటి చెప్పండి, చెప్పండి చెప్పండి. ఆ తోట ఏంటి? మరలా చెప్పండి. తోట ఏంటి? దేవుని సంఘము. భూమి మీద దేవుడు ఒక సంఘాన్ని దేవుడు నియమించాడట. అక్కడ రాయబడిన మాట ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? రాత్రి అంతా నేను ఏడ్చి సొమ్మసిల్లిపోయి పడుకున్నాను తెలుసా. ఈ ఒక్క మాటను బట్టి ఇంచుమించు 2 గంటలు ఏడ్చి సొమ్మసిల్లిపోయి అలా పడిపోయాను నేను. కారణం ఏంటో తెలుసా? ఈ సంఘము లేనప్పుడు నా జీవితాన్ని ఒకసారి నేను ఊహించుకున్నాను. ఈ సంఘము నా బ్రతుకులోనికి రాకముందు నా జీవితాన్ని ఒక్కసారి నేను ఊహించుకున్నాను. నా జీవితాన్ని ఒక్కసారి నేను ఆలోచన చేసుకుంటే, ఈ సంఘంలోనికి రాకముందు, దేవుడు ఏర్పరిచిన సంఘంలోనికి రాకముందు నా క్రమం లేదు, పద్ధతి లేదు, విచ్చలవిడిగా బ్రతికాను, నా ఇష్టానుసారంగా బ్రతికాను. సమృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, దీవెన లేదు. ఈరోజు ఎంతమంది నన్ను గౌరవిస్తున్నారు, ఎంతమంది ఆదరిస్తున్నారు, ఎంతమందికి దీవెనకరంగా ఉన్నానంటే కారణం ఏంటంటే దేవుడు నా కొరకు ఏర్పరిచిన సంఘంలో నేను ఉన్నాను కాబట్టి. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. వారి ప్రఖ్యాతి కొరకు నేను ఒక తోటను ఏర్పరిచాను. ఆమేన్ చెప్పండి. వారి ప్రఖ్యాతి కొరకు నేను ఒక తోటను ఏర్పరిచాను. ఎవరి ప్రఖ్యాతి కొరకు? మన ప్రఖ్యాతి కొరకు. పై వచనాలు మీరు చదవండి. వారికి సమృద్ధిగా వారి పంట పండడం కోసం, వారి చేతి పనులు ఆశీర్వదించబడడం కొరకు, కరువు లేకుండా వాళ్ళు బ్రతకడం కొరకు, దీవెనకరంగా వారు బ్రతకాలని, తొలకరి వర్షం కడవరి వర్షం వారి మీద కుమ్మరించబడాలని, వారి ప్రఖ్యాతి కొరకు, వారి దీవెన కొరకు దేవుడు ఏర్పరిచినదే దేవుని సంఘమై ఉన్నది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని సంఘంలో ఆయన దీవెన ఉంది, ఆయన ఆశీర్వాదం ఉంది, ఆయన సమృద్ధి ఉంది, కరువు నుండి విడుదల ఉంది, శత్రువు నుండి విడుదల ఉంది, బానిసత్వం నుండి విడుదల ఉంది. హల్లెలూయా. ఆది కాండంలోకి వెళితే ఏదేను అనే ఒక తోట కనబడుతుంది. ఆ తోటలోట ప్రతి చల్లపూట దేవుడు సంచరించుచున్నాడట. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తోటలో దేవుడు ఏం చేస్తున్నాడు? సంచరిస్తున్నాడట. ప్రతి చల్లపూట దేవుడు వారితో మాట్లాడుతున్నాడట. ఒక మాట చెప్తాను వినండి.
తోట ఎందుకు దీవెనకరంగా ఉంది తెలుసా? అయ్యగారు ఎందుకు సంఘాన్ని పట్టుకుని ఎలాడాలి, అయ్యగారు ఎందుకు సంఘంలో ఉండాలి, అయ్యగారు మా పనులు మానుకొని ఎందుకు సంఘంలో ఉండాలి అంటే, ఈ తోటలో జీవజలపు ఊట అయిన దేవుడు సంచరిస్తున్నాడు కనుక, ఆయన స్వరం వినబడుతుంది కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సంచరించేవాడు జీవజలపు ఊట అయిన దేవుడు ఏదేను తోటలో సంచరిస్తున్నాడట. ప్రతిరోజు వారితో మాట్లాడుతున్నాడట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏదేను తోటలో ఏముంది చెప్పండి? తోటలో దేవుని సంచారం. 2, తోటలో దేవుని స్వరం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? 7 దీప స్తంభముల మధ్య సంచరించుచున్నవాడు ఒకడున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సంచరిస్తున్నాడు. ఎక్కడా? దేవుడు ఎక్కడ సంచరిస్తున్నాడు? తోటలో సంచరిస్తున్నాడు ఆయన. దీప స్తంభముల మధ్య దేవుడు సంచరిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దీప స్తంభముల మధ్య సంచరిస్తున్న దేవుడు ఆయన స్వరాన్ని నీకు వినిపింపజేస్తాడు. జనకిరామన్న, ఇది నీ పట్ల నా ఉద్దేశం, ఇది నీ పట్ల నా ఏర్పాటు. ఎక్కడ ఆయన స్వరం ఎక్కడ వినపడద్ది? ఆయన స్వరం ఎక్కడ వినపడద్ది? తోటలో. హలో, ఆయన స్వరం ఎక్కడ? తోటలో. ఆయన సంచరించేది ఎక్కడ? తోటలో. అరే, ఆయన సంచరించే స్థలాన్ని విడిచి నువ్వు పోతావు. ఆ బెత్లెహేముని విడిచి మోయాబుకు పోతావు. ఆయన్ని విడిచి నువ్వు పోతావు. ఆయన స్వరం వినబడే చోట నుండి నువ్వు పోతావు. ఆయన సంచరించే స్థలం నుండి నువ్వు వెళ్ళిపోతావు. ప్రయాసపడతావు, కుంచినే తెచ్చుకుంటావు, మరలా వచ్చి అంటావు, అయ్యగారు ఎంత కష్టపడినా ఏముంటలేదు అయ్యగారు. ఎలా ఉంటుంది బ్రదర్? ఎలా ఉంటుంది? నా జనములు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలపు బొగ్గ అయిన నన్ను విడిచి. వాళ్ళు ఏం చేశారంటే లోకాన్ని ఆశ్రయించారు. జీవజలపు ఊట అయిన నన్ను వారు విడిచి ఉన్నారు. అరే, దేవుని విడిచి, దేవుడు సంచరించే స్థలాన్ని విడిచి, దేవుని స్వరాన్ని వినిపింపజేసే స్థలాన్ని విడిచి నువ్వేమో మోయాబుకు పోతివి. మోయాబులో నీకు క్షేమాన్ని చెప్పేవాడు లేడు, నీ దీవెన కొరకు మాట్లాడేవాడు లేడు. ఇక్కడ సంచరించేవాడు నీ దీవెను కోరుకున్నవాడు. ఆమేన్ చెప్పండి. ఆయన మాట్లాడతాడు. నీ దీవెన కొరకు ఏం చేయాలో మాట్లాడతాడు, నీ ఆశీర్వాదం కొరకు ఏం చేయాలో మాట్లాడతాడు. హల్లెలూయా. అన్ని తోటల్లో ఆయన సంచారం చేయడు. ఆమేన్. అన్ని తోటల్లో వాళ్ళు సంచారం. 50 రోజుల్లో తండోపతండులుగా ప్రజలు వస్తున్నారు దేవుని సన్నిధికి. 50 రోజుల్లో తండోపతండులుగా వస్తున్నారు దేవుని ప్రజలు దేవుని సన్నిధికి. ఎందుకు వస్తున్నారా అంటే, చాలామందిని మీరు అడుగు చూడండి. అరే, ఎక్కడెక్కడ నుండో ప్రజలు వారి సంఘాలను విడిచిపెట్టి దేవుని సన్నిధికి వస్తున్నారు. అమ్మ, రావడానికి కలిగిన కారణం ఏంటంటే, ఈ తోటలో మేము దేవుని స్వరాన్ని వినగలుగుతున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఆయన స్వరం, ఆయన మాతో మాట్లాడుతున్నాడయ్యా, మమ్మల్ని దర్శిస్తున్నాడు. మేము కష్టంలో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, వేదనలో ఉన్నాం, ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నాం. ఈ సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ప్రేమ కలిగిన మాట నాతో మాట్లాడింది, ఆయన ఉన్నతమైన నాతో మాట్లాడింది. ఈ రోజుకి బ్రతికి ఉన్నానంటే ఈ తోటలో వినబడుతున్న స్వరం. 100 మంది చెప్పే సాక్షి పడి తెలుసా? ఈ సహవాసానికి వస్తే ఏదో ఇస్తారని కాదు, ఏదో పుడుతుందని కాదు. అన్ని సంఘాలాగా మా సన్నిధికి వస్తే సమాధులు తొట్టిస్తాం, సమాధుల పెట్టిస్తాం, సమాధుల తోటిస్తాం, మీ పిల్లలకి కేకులు పంపిస్తాం, మీ పుట్టినరోజు కేకులు పంపిస్తాం. ఈ సువార్త ఏం చేయట్లా. హల్లెలూయా. ఈ రోజున గొప్ప గొప్ప సంఘాలు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? మీరు మా మందిరానికి వస్తే, మీరు మా మందిరంలో పాలిభాగస్తులు అయితే, మీ పెళ్లి రోజులు మేమే గుర్తుపెట్టుకుని పాస్టర్ గారు మీ ఇంటికి కేక్ తీసుకొస్తాడు. మీ ఇంటికి ప్రార్థన చేసి కేక్ కట్ చేస్తారు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే పెట్టి మాది, దండ మాది, పువ్వులు మాయి, అన్నీ మాయి. సమాధి కార్యక్రమం ముగించేంత వరకు మేము చూసుకుంటాం. హల్లెలూయా. అవేమి మా దగ్గర లేవు, అవేమేం చెప్పలా. అయినా కూడా ఈ బెయేర్షెబా సహవాసానికి ప్రజలు తండోపతండులుగా వస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? ఇక్కడ ఆయన స్వరం వినబడుతుంది కనుక. హల్లెలూయా. చెప్పండి. ఇక్కడ ఆయన స్వరము వినబడుతుంది కనుక, దేవుడు దర్శిస్తున్నాడు కనుక, సూటిగా మాట్లాడుతున్నాడు కనుక. హల్లెలూయా. ఏ వేదనలో వచ్చావు, ఏ కష్టంలో వచ్చావు, చెప్పుకోలేని బాధలో ఎన్నిసార్లు కుమిలి 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 ఏడ్చి దేవుని సన్నిధికి వచ్చావు. ఆయన నీతో మాట్లాడలేదా? నీతో మాట్లాడలేదా? ఎందుకు ప్రియులారా అంతమంది అన్ని సంఘాలు విడిచి రావడానికి కలిగిన కారణం ఏంటంటే, దేవుని స్వరం లేక, ఆదరించేవాని స్వరం లేక, ఓదార్చేవాని స్వరం లేక, ధైర్యపరిచేవాని స్వరము లేక. ఈరోజు చాలామంది ఆదరించేవారు, ధైర్యపరిచేవాళ్ళు లేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ప్రాణాన్ని తీసేసుకున్నారు, చావే పరిష్కారం అనుకుంటున్నారు. ఇన్ని బాధలు వచ్చినా ఈ రోజుకి నిలబడ్డామంటే కారణం తెలుసా? దేవుని మాట.
మనతో మాట్లాడుతుంది కనుక. హల్లెలూయా. పైకి ఇలా సంతోషంగా ఉన్నాం కదా, అయ్యగారికి ఏ బాధలు లేవు. నీకున్న బాధల కంటే 100 బాధలు ఎక్కువ ఉంది నాకు తెలుసా. మీకున్న బాధల కంటే, మీకున్న కష్టాల కంటే, మీకున్న వేదన కంటే 100 రెట్లు ఎక్కువ బాధలు ఉన్నాయి తెలుసా. నా ప్రార్థన గదిలోనికి వెళ్తే నేను ఎప్పుడు ప్రార్థన చేయను, నాకు ఏడుపే వస్తుంది. ఏడ్చి 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 సొక్కుపోయిన అనుభవాలు నాకు ఎన్నో ఉన్నాయి. నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా అని నేను ఎప్పుడు ప్రార్థన చేయను. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఏడుపే వస్తుంది తప్ప నాకు మాటలు రావు. అయ్యగారికి ఏంటి తెల్ల బట్టలు వేసుకున్నాను, తెల్ల బట్టలు వెనకమాల ఉన్న బాధ ఏంటో తెలుసా. ఎప్పుడు ఎవరికి నేను చెప్పుకోను, నా బాధ నా కష్టం ఎవరికి చెప్పుకోను. నేను దేవుని సన్నిధిలో మాత్రమే ఏడుస్తా, ఆయనకు కూడా చెప్పను. ఆయన సన్నిధిలో మాత్రమే నేను దుఃఖపడతా, ఆయన సన్నిధిలో మాత్రమే ఏడుస్తా. నేను ఏడ్చిన ప్రతిసారి నా దేవుడు తన ప్రేమ కలిగిన మాటతో నన్ను ధైర్యపరుస్తూ వచ్చాడు. నన్ను ఆదరిస్తూ వచ్చాడు ఆయన, నన్ను ధైర్యపరుస్తూ వచ్చాడు ఆయన. ప్రతిసారి ప్రతి క్షణము నిలిచి ఉన్నానంటే, మరలా చెప్తున్నాను, 100 మందిలో చెప్తారు, 100 సార్లు చెప్తాను, నిలిచి ఉన్నానంటే దేవుని మాటను బట్టి, ప్రత్యక్షత కలిగిన చోట ఉన్నాను కనుక, దేవుడు సంచరించే స్థలంలో ఉన్నాను కనుక, దేవుడు మాట్లాడే స్థలంలో నిలబడ్డాను కనుక, ఆయన నాతో మాట్లాడుతున్నాడు కనుక, ఆయన నన్ను బలపరుస్తున్నాడు కనుక, ఆయన నన్ను ఓదారుస్తున్నాడు కనుక, ధైర్యపరుస్తున్నాడు కనుక ఈరోజు వరకు పాదములు ఊని దేవుని సేవలో నిలబడగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారి కొరకు, వారి ప్రఖ్యాతి కొరకు, వారి దీవెన కొరకు నేను ఒక తోటను ఏర్పరిచాను. అరే నువ్వు తోటలో ఉంటే స్థిరపడతావు, మరలా చెప్తున్నాను, తోటలో ఉంటే స్థిరపడతావు, తోటను హత్తుకుంటే స్థిరపడతావు. తోటని విడిచి వెళితే కొంచెము తెచ్చుకుంటావు, అది కూడా సమృద్ధి ఇవ్వదు ప్రియులారా, అది కూడా సమృద్ధి ఇవ్వదు. దాన్ని కూడా దేవుడు చెదరగొడతాడు. నేను మా ముగింపు మాటలుగా చెప్తున్నాను, ఒక వ్యక్తికి క్షేమమైన దేవుడే ఇవ్వాలి, క్షేమమైన దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా. నువ్వు తోటను విడిచి వెళితే ప్రయాసపడతావు, ప్రయాసతో తూమిడే సంపాదించుకుంటావు. అదే దేవుని సన్నిధిలో ప్రయాసపడు, దేవుని కోసం ప్రయాసపడు, దేవుని సంపాదించుకోవడానికి ప్రయాసపడు, క్రీస్తుని సంపాదించుకోవడానికి ప్రయాసపడు, దేవుని పరిచర్య కొరకు ప్రయాసపడు. పాడైపోతున్న నీ ఆధ్యాత్మిక మందిరాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడు. పాడైపోతున్న నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని, దేవునితో నీకున్న అన్యోన్య సహవాసాన్ని కట్టుకోవడానికి నువ్వు ప్రయాసపడు. నీ జారుడు పట్టను దేవుడు నింపడమే కాదు, నీ దప్పికను కూడా దేవుడు తీరుస్తాడు ఆయన, నీ దాహాన్ని కూడా దేవుడు తీరుస్తాడు ఆయన. మరెన్నడు నువ్వు దప్పి కొనకుండా నా దేవుడు శాశ్వతమైన ఆశీర్వాదంతో నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. హల్లెలూయా. జీవజలపు ఓటైన దేవుని విడిచిపెట్టొద్దు బ్రదర్. నీ సొంత కోరికలు దండం పెట్టి చెప్తున్నాను, ఓ సేవకునిగా చిన్నవాడినైనా మీ ఆశీర్వాదాన్ని కోరుకున్నావని చెప్తున్నాను. దేవుడిని విడవద్దు, దేవుడు సంచరించే తోటను విడిచిపెట్టొద్దు, దేవుని స్వరాన్ని విడిచిపెట్టే తోటను ఎప్పుడు విడిచిపెట్టొద్దు. నీ ఆశీర్వాదం తోటలోనే ఉంది, నీ దీవెన తోటలోనే ఉంది, నీ దీవెనకరమైన అభిషేకం తోటలోనే ఉంది, నీ సమృద్ధి తోటలోనే ఉంది. తోటలో నువ్వు బ్రతుకు, తోటలో ఉన్న వానితో సహవాసం కలిగి నువ్వు బ్రతుకు, తోటలో నువ్వు క్షేమంగా బ్రతుకు, నా దేవుడు నీకు సమృద్ధిని కలుగజేస్తాడు. హల్లెలూయా. ఒక యజమానికి ఒక తోట ఉంది, ఆ తోట పేరు తెలుసా? ద్రాక్ష తోట. చెప్పండి, ఆ తోట పేరేంటి? ద్రాక్ష తోట. ఆ తోటలో ఒక చెట్టు పెట్టుకున్నాడట, దాని పేరేంటంటే అంజూరపు చెట్టు. చెప్పండి, ఏం చేశాడు? అంజూరపు చెట్టు. 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల తర్వాత యజమాని వచ్చాడు, దాన్ని చూశాడు, కాసే టైం వచ్చింది, కానీ కాపుందా? కాపు లేదు. తోటమాలిని పిలిచాడు, రే ఎవరు రాయి తోట కాపమాలి? అయ్యా నేనేనయ్యా. ఏంటి చెట్టు? అయ్యా దీనికి ఫలాలు లేవయ్యా, 3 సంవత్సరాలు బట్టి ఎరువేస్తున్నాను, నీళ్ళు పెడుతున్నాను, కానీ ఫలించలేదు. వెంటనే ఆయన అన్నాడు, దీన్ని పెరికి పారేసేయి. వెంటనే తోటమాలి అయ్యయ్యా ఏమన్నాడు? ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి అయ్యా ప్లీజ్ అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి అయ్యా, దాని చుట్టూ మరలా బాగుగా తవ్వుతాను, నీళ్ళు పెడతాను, ఎరువేస్తానయ్యా. యజమాని అడుక్కుంటున్నాడు తోటమాలి, అయ్యయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనివ్వయ్యా. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, ఈ ద్రాక్ష తోటకి ఎవరున్నారు? తోటమాలి. చెప్పండి, ఎవరున్నారు? తోటమాలి. ఇదే యేసయ్య ఒక రోజున ప్రయాణం చేస్తూ ఆకలి కొని త్రోవ పక్కన ఒక అంజూరపు చెట్టు ఉందట, దాని ఆకాకు తడిమాడట, ఒక్క ఫలము కూడా లేదట. వెంటనే యేసయ్య దాన్ని ఏం చేశాడు? శపించాడు. ఆ చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది. ఇప్పుడు నా మాట జాగ్రత్తగా వినండి. తోటమాలిని కలిగిన తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది, తోటమాలి లేకుండా త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టు ఒకటి ఉంది. దీనికి ఫలం లేదు. చెప్పండి, దీనికి ఫలం లేదు,
దేవుడు దాన్ని శపించాడు, అది ఎండిపోయింది. ఈ తోటమాలి కలిగిన ఈ అంజూరపు చెట్టు నిలిచి ఉంది. కారణం ఏంటి? ఆ తోటమాలి దైవజనుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ తోటమాలి ఎవరో తెలుసా? దైవజనుడు. స్తోత్రం చెప్పండి. తోటమాలి, తోటకు తోటమాలి ఎవరో తెలుసా? దైవజనుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను వారికి ఒక తోటను ఏర్పరిచాను, ఆ తోటకి దేవుడు ఒక తోటమాలిని పెట్టాడు. హల్లెలూయా. అయ్యా అహరోను, ప్రజలు చచ్చిపోతున్నారయ్యా, దేవుని ఉగ్రతకు గురయ్యి గబగబా అహరోను బయలుదేరి నిప్పులు పట్టుకుని పరిగెత్తుకుండా వెళ్ళి నిలబడిపోయాడట. చచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో నిలబడిపోయాడట. దేవుడు, అహరోను నువ్వు తప్పుకోయి, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళని చంపేయాలన్నాడు. అహరోను అంటాడు, ప్రభా ఎంత మటుకు జరిగింది చాలయ్యా, ఇక మీదట ఒక్కడు చావాలన్నా ముందు నన్ను చంపు. ఏమన్నాడు? ముందు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడిన తోటమాలి. హల్లెలూయా. ఎవరనుకున్నావు? దైవజనుడు అంటే తోటమాలి, నిన్ను సంరక్షించే తోటమాలి. మరలా చెప్తున్నాను, ఒకటి హత్తుకోవాల్సింది ఎవరినో తెలుసా? తోటను హత్తుకోవాలి, 2 తోటమాలిని వెంబడించాలి. హల్లెలూయా. తోటమాలి లేకపోతే నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? దేవుని ఉగ్రత నీ మీదకి రాకుండా అడ్డగించేవాడు ఎవరో తెలుసా? తోటమాలి. అయ్యయ్యా ఈ సంవత్సరం కూడా ఉన్నవయ్యా, ఈ సంవత్సరం కూడా కాపాడినయ్యా, దానికి ఎరివేస్తాను, దానికి నీళ్లు పోస్తాను. అయ్యయ్యా దానికోసం వేడుకునేవాడు లేడు, త్రోవ పక్కన ఉన్న దానికోసం వేడుకునేవాడు, అది ఎండిపోయింది. తోటలో ఉన్న దాని కొరకు వేడుకునే తోటమాలి ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. వాడు ఏడుకుంటాడు సుధీరన్న, తెలుసా? వాడు ఏడుకుంటాడు. ఆ తోటమాలి ఏం చేస్తాడు తెలుసా? ఏడుస్తాడు, రోదన చేస్తాడు. అయ్యా నా బిడ్డలు, అయ్యా వాళ్ళు ఆ కష్టంలో ఉన్నారట, ఆ బాధల్లో ఉన్నారట, వాళ్ళు పని చేస్తున్నారట. ఏడుస్తాడు, రోదన చేస్తాడు. నీ కొరకు దేవుని సన్నిధిలో నిలబడేవాడు తోటమాలి. హల్లెలూయా. ఆ తోటమాలిని బట్టి దేవుడు అంజూరపు చెట్టును ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. తోటమాలిని బట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? అంజూరపు చెట్టుని ఆశీర్వదిస్తాడు. అంజూరపు చెట్టును ఉండరించాడు. అరే నువ్వు తోటమాలితో సంబంధం లేదు, తోటతో సంబంధం లేదు, మరి నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? బెత్లెహేమును విడిచి వెళ్ళిపోయావు. బెత్లెహేములో యాజకులు ఉన్నారు, బెత్లెహేములో దేవుని సన్నిధి ఉంది. బెత్లెహేమును విడిచి వెళ్ళిపోయావు, మోయాబుకి వెళ్ళిపోయావు. రిక్తురాలుగా మోయాబుకి వెళ్ళి ఏం సంపాదించావు? భర్తను కోల్పోయావు. మోయాబుకి వెళ్ళి ఏం సంపాదించావు? నువ్వు దేవుని సన్నిధి విడిచి ఏం సంపాదించావు చెప్పి ఈరోజు నాకు. నువ్వు ఈరోజు నాతో మాట్లాడు. మోయాబుని దేవుని సన్నిధి విడిచి నువ్వేం సంపాదించావు? దేవుని కాదని నువ్వు ప్రయాసపడ్డావు కదా. ప్రయాసపడి నువ్వు సంపాదించిన సంపాదన ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు సంపాదించావు చెప్పు. ఎన్ని కోట్లు సంపాదించావు? దేవునికి వేరే మనం ఏది చేయలేం ప్రియులారా. హల్లెలూయా. దేవునికి వేరే మనం ఏది చేయలేం. రెండవది, తోటకు వేరే మనం ఏది సాధించలేం. మూడవది, తోటమాలికి వేరే మనం ఏది చేయలేం. తోటమాలికి మనం ఎప్పుడు వేరే ఉండకూడదు. ప్రకటన గ్రంథంలో క్షమించండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, ప్రాకారము వంటి దైవజనుడు. చెప్పండి, దైవజనుడు ఎలాంటి వాడట? ప్రాకారము వంటి వాడట. ఒక్క మాటలో మీకు అర్థం అవ్వాలంటే కంచె లాంటి వాడు దైవజనుడు. హల్లెలూయా. చెప్పండి, చేనికి కంచె లాంటి వాడు ఎవరో తెలుసా? దైవజనుడు. కంచె. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తోట ఉందట, ఆ తోట కంచె లేదట, అడవి పందులు వచ్చి దాన్ని పాడు చేసినాయి. కంచె కలిగిన తోటను పాడు చేస్తాయా? చెప్పండి, ఏం వస్తాయా? అడవి పందులు వస్తాయా? దుష్ట మృగాలు వస్తాయా? దైవజనుడు నీ కుటుంబానికి కంచెలు అంటాడు. దైవ సేవకులతో నీ సహవాసంలో అయితే నీ కంచెని నీ చేతులారా పాడు చేసుకున్నట్లు లెక్క. హల్లెలూయా. మనిషి అనుకోవద్దు, ఇది ఎవరో తెలుసా? దేవుని పక్షంగా నిలబడిన సేవకుడు నీ కుటుంబానికి కంచె లాంటి వాడు. కంచె లేకపోతే చేను ఎలా కాపాడబడదో, దైవ సేవకుడు లేని అంజూరపు చెట్టు ఏ విధంగా ఎండిపోయిందో ఒకసారి మీ ఎదురుకు తీసుకొస్తున్నాను. ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు సమృద్ధిగా దీవించబడ, అదే మా ఆశ. ఒక మాట చెప్పనా, మీరు దీవించబడితే మాకు దీవెన, అంతే కదా. మీరు ఆశీర్వదించబడితేనే కదా మాకు ఆశీర్వాదం. మీరు ఆశీర్వదించబడితేగా మా పరిచర్య ఫలం దేవుని వద్ద మేము పొందుకోగలుగుతాం. మీరు దీవించబడకపోతే మీకంటే ఎక్కువ దుఃఖం ఎవరికో తెలుసా? మాకే. మీకంటే ఎక్కువ బాధ ఎవరికో తెలుసా? మాకే. నువ్వు పేదరికంలో ఉంటే, అప్పులు పాలై ఉంటే బాధ ఎవరికో తెలుసా? మీ ఇంటి వాళ్ళకు ఉంటుందో తెలియదు, మీ బంధువులు అనుకుంటారు వాళ్ళకి అట్టే చావాలి, మేము అనుకోమట. వాడు దీవించబడాలయ్యా, వాళ్ళు ఆశీర్వదించబడాలి అని మీ పక్షంగా విజ్ఞాపన చేసేవాడు దైవజనుడు. హల్లెలూయా. రోదన చేసేవాడు దైవజనుడు. ఆ సేవకుని విడిచిపెట్టి, ఆ తోటను విడిచిపెట్టి, దేవుడు సంచరించే స్థలాన్ని విడిచిపెట్టి, బెత్లెహేముని విడిచిపెట్టి, దేవుని విసర్జించి వేరొక దాన్ని ఆశ్రయించొద్దు. నీ బలం మీద, నీ శక్తి మీద నువ్వు ఆధారపడినంత కాలం నువ్వు కొంచెమే సంపాదించుకుంటావు బ్రదర్, దాన్ని కూడా దేవుడు చెదరగొడతాడట. హల్లెలూయా. ఆఖరిగా చెప్తున్నాను, నేను వారికి కరువు రాకుండా ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, వారి ఫలాభివృద్ధి నొందుదురుగాక.
హల్లెలూయా. నీవు ఈ స్థలంలో నిలబడితే దేవుడు నీ విషయమే ఒక ఆజ్ఞ ఇస్తాడు. హల్లెలూయా. నీ విషయమే ఒక మాట సెలవిస్తాడు ఆయన. నీ విషయమే ఒక ఆలోచన చెప్తాడు ఆయన. ఈ పని చేయి, ఇది సఫలీకృతం అవుతుంది. ఈ పని చేయి, నువ్వు ఆశీర్వదించబడతావు. నీవెక్కడో రోడ్ల మీద తిరిగి చెప్పడు ఆయన. ఆయన సంచరించే స్థలంలో నిలబడితే ఆయన స్వరాన్ని వింటావు. ఆయన తోటమాలి నీ పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. నీ పక్షంగా దేవుడు ధాన్యానికి ఆజ్ఞ ఇస్తాడు. నీ పక్షంగా దేవుడు నీ పనికి ఆజ్ఞ ఇస్తాడు. నీ పక్షంగా దేవుడు చేపలకు ఆజ్ఞ ఇస్తాడు. నీ పక్షంగా నీవు చేస్తున్న పనికి దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. 100 30 60 100 నువ్వు ఆశీర్వదించబడుతూ వస్తావు. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ ఉన్న స్థలంలో మోకరించండి. దేవుని వైపు చేతులు ఎత్తండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.